భిక్షాందేహి భారతీయులకు భవతి భిక్షాందేహి అతిథి దేవో భవ. అతిథి ఇంటికి వచ్చిన దైవం. అతిథులు దేవతలతో సమానంగా ఆరాధిస్తున్న భారతీయ సంస్కృతికి మనమంతా వారసులం. మిత్రమా, ఈ భరత భూమి బంగారు భూమి, పాడి పంటలకు పసిడి రాసులకు జనని మన జన్మభూమి. ఇటువంటి పవిత్రమైన భారతావనిలో నువ్వు జన్మించడమే మహావరం. జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసి. స్వర్గం కంటే గొప్పది మన జన్మభూమి. కాబట్టి అలాంటి జన్మభూమి యొక్క వైభవాన్ని ప్రపంచానికి, కీర్తిని, ఆనందాన్ని ప్రపంచానికి పంచిపెట్టాలి. ఒక మహాయోగి తన తపోబలం వల్ల చరిత్ర ప్రసిద్ధుడై సుప్రసిద్ధుడై శోభిస్తాడు. అడుగో వేమన యోగి, అడుగో స్వామి వీర బ్రహ్మేంద్ర యోగి, అడుగో అవధూత సద్గురు కాశీనాయన గురుదేవుడు. జ్యోతిలో కొలువై ప్రపంచ జ్యోతిగా ప్రపంచాన్ని పరిమళింపజేశాడు. కనుక జ్ఞానం, సత్యం, ధర్మం మనలో స్థిరంగా నిలవాలంటే దివ్య జ్ఞానం కావాలి. కనుకనే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞానానికి సమానమైన ధనం బ్రహ్మాండ భాండంలో ఎక్కడ లేదు. అటువంటి దివ్య జ్ఞాన ధనం మన శాశ్వత వారసత్వం. ఓం స్వస్తి.